ఇప్పటికే ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయిందండి. పాటలు మంచి దేవుడి వల్ల. ఈ పాటని ప్రతాప్ రాశారు. వందేమా శ్రీనివాస్ గారు, మిత్రా గారు, ధర్మవరం వెంకటరమణ, గరివిడి లక్ష్మి వారు పాడారండి. ముఖ్యంగా ఈ సినిమా అభివృద్ధి పేరు చెప్పి ఏ విధ్వంసం జరుగుతున్నదో, ముఖ్యంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఏ రకంగా పెట్టుబడిదారుల పరం చేస్తున్నాయో, ఏ రకంగా ప్రపంచ వాణిజ్య సంస్థకు కూర్చున్న ఒప్పందాల వల్ల కానీ, వరల్డ్ బ్యాంక్ విధానాల ఆదేశానుసారం కానీ, మన భారతదేశంలో ఏ రకంగా కొత్త పెట్టుబడిదారులకు, భవిష్యత్ కంపెనీలకు ఇలాగ మన దేశం యొక్క సంపదని, ముఖ్యంగా భూమిని వాళ్ళ పరం చేయడం, అక్కడి నుంచి పర్యావరణ విధ్వంసం కావడం, ఆ దిశలో ప్రజలు తిరుగుబాటు చేయడం. సో ఈ రకమైన నేపథ్యం ఈవేళ మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ క్యాడర్లో చూస్తున్నామండి. కోస్టల్ క్యాడర్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆ దశలో అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసం మాకొద్దు, ఈ పర్యావరణాన్ని వినాశనం చేయవద్దు అని సోంపేటలో 1000 రోజుల పైగా నిరాదీక్ష చేపడుతున్నారండి. అమోఘ ఉద్యమం చేపడుతున్నారండి. ఆ ఉద్యమంలో పోలీసు కాల్పులకు 2 ఏళ్ల ముందు 3 చనిపోయారు, 3 అమరులయ్యారు. వారికి నా చిత్రం అంకితం చేశారు. అలా కాకరాపల్లిలో ఉద్యమం చేశారు ప్రజల హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం. అక్కడ పోలీసు కాల్పులో 3 మరణించారండి. వారికి వీరితో పాటు నా చిత్రాన్ని అంకితం చేశారు. నా విజ్ఞప్తి సినిమా ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎవరు కూడా అలా చనిపోకూడదు. ఈ దుర్మార్గమైనటువంటి పోలీసు కాల్పుల్లో ఎవరు కూడా చనిపోయేట్టుగా ఈ గవర్నమెంట్ రోల్ ప్లే చేయకూడదు. అందుకని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఏ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిందో తీర్పు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మన భారతదేశం గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఒక తీర్పు చెప్పిందండి. వెంటనే సోంపేటలో బొగ్గు ఆధార పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయండి, ఆపండి అని చెప్పింది. మళ్ళీ పబ్లిక్ హీరింగ్ చేపట్టమంది. అలా కాకరాపల్లిలో, అలా కోటిపాములో, ఇలా ఎన్నో ఊళ్ళల్లో. కాబట్టి నా చిత్రం ద్వారా చెప్తాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసం చేయకుండా ఇమ్మీడియట్గా ఈ సోంపేటలోను, కాకరాపల్లిలోను, కోటిపాములోను తదితర ఊళ్ళల్లో బొగ్గు ఆధార పవర్ ప్లాంట్ వెంటనే ఆపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సోంపేట జీవో 1107, కాకరాపల్లి జీవో 1108, అలా కోటిపాము జీవోని వెంటనే రద్దు చేస్తుందని కోరుతున్నానండి. ఇమ్మీడియట్గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ బొగ్గు ఆధార పవర్ ప్లాంట్కి కాకుండా విధ్వంసం సృష్టిస్తున్న ఈ పరిశ్రమలకి లైసెన్సులు మంజూరు చేయొద్దని, ఈ భారతదేశం యొక్క ప్రజల్ని, వాళ్ళ హక్కుల్ని, ఈ మూల సంపదని రక్షించాల్సిందిగా నేను ఈ సినిమా ద్వారా విజ్ఞప్తి చేశానండి. అలా కాన్నాడు యు ఆర్ గోయింగ్ టు ఫేస్ పీపుల్స్ వార్. అదే నా పీపుల్స్ వార్ సినిమా అండి. ముఖ్యంగా ఈ సినిమాలో మిత్రులారా, హీరోస్ ఎవరైతే ప్రజల హక్కుల కోసం అక్కడ పోరాటం చేశారో ఆ ఉద్యమకారులు ఈ చిత్రంలో హీరోస్ అండి. దే ఆర్ ది హీరోస్ ఆఫ్ మై ఫిలిం. అందులో గున్ను జోగారావు గారు మహానుభావుడు చనిపోయాడు. ఆ క్యారెక్టర్ మన శ్రీహరి గారు వేశారండి. ఇక విలన్స్ ఎవరంటే ఈ సినిమాలో, నేను ఎప్పుడు గత 26 ఏళ్లుగా నేను అర్ధరాష్ట్ర నుండి ఇప్పుడు దాకా సినిమాలు తీస్తూ వస్తున్నానండి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ సమస్య జరుగుతుందో ఆ సమస్యకు స్పందించి మీ జర్నలిస్టులు వ్యాసాలు రాస్తారు, మీ మీడియా వారు కవర్ చేస్తారు. ఒక ప్రజా వాగ్గేయకాడు ఆడతాడు, పాడతాడు, రాస్తాడు. అలాగే ఒక సినిమా సంస్కృతి సైనికుడిగా ఇలా సినిమాలు తీస్తూ వస్తున్నానండి. ఆ దశలోనే సోంపేట ఉద్యమం నా నేపథ్యం, మై పీపుల్స్ వార్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో విలన్స్ ఎవరంటే, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు ఎవరైతే చేస్తున్నారో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే నా సినిమాలో విలన్స్ అండి. సో అక్కడ చేశాను సార్. ఏ మేరకు నేను సినిమా జర్నలిస్ట్గా చెప్పగలనేది మీకు చూడాలి. సెన్సార్ కార్యక్రమాలు అయిపోయండి. సెప్టెంబర్ 6 రిలీజ్ చేస్తానండి. గత చిత్రాల్లాగే మీరు ఆదరించి ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి నాకు బలం చేకూర్చవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉంటానండి. నమస్కారం అండి.